today's session. In this video, we have covered the two methods of iterations. One of the Gauss-Seidel method and another one is the Jacobi iteration methods. This is the very important methods. You see and listen carefully. సో మనకి ఈ మెథడ్స్ ఈ వీడియోలో మీకు టూ కవర్ అవుతాయి. ఇవి మీరు బాగా విని అండర్స్టాండ్ చేసుకొని నాకు అసైన్మెంట్స్ పంపించాలి. ఓకే, యు సీ ద లిజన్ అండ్ కేర్ఫుల్లీ హౌ టు గివ్ ద ఈక్వేషన్స్. చూడండి, మనకు ఇచ్చే ప్రాబ్లమ్ సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ద గివెన్ ఈక్వేషన్ 8x మైనస్ వై ప్లస్ జెడ్ మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0, 2x ప్లస్ 5y మైనస్ 2z ఈజ్ ఈక్వల్ టు 3 is equal to 0, x plus y minus 3z plus 6 is equal to 0. So this is the, we are using how to solve the Gauss-Seidel method, Gauss-Seidel iteration method. Okay, so first of all this is the methods. First వీటిలో x డామినేట్ చేసే ఈక్వేషన్ ఫస్ట్ రాసుకోవాలి. అంటే దీని నుంచి చూడండి, ఇక్కడ x కోఎఫిషియంట్ ఎక్కువ ఉంది కదా, సో కాబట్టి దీనిలో x వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ దీనిలో y అనే కోఎఫిషియంట్ ఎక్కువ ఉంది కాబట్టి, అంటే ఇక్కడ ప్లస్లు మైనస్లు నెగ్లెక్ట్ చేయండి, ప్లస్ మైనస్లు వదిలేసేయండి, జస్ట్ వాల్యూ మాత్రమే, కోఎఫిషియంట్ మాత్రమే చూడండి. సో కాబట్టి ఇక్కడ y వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ ఇక్కడ z వాల్యూ కనుక్కోండి. సో మనకు ఆ వాల్యూస్ మనం కనుక్కుంటే చూడండి, ఇక్కడ మనకు 8x మైనస్ ఈ వీటిలో 18 మైనస్ 18 వచ్చి రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి, ప్లస్ 18 ఇది ప్లస్ 3 అవుతుంది, ఇది మైనస్ 6 అవుతుంది. సో మనకు చూడండి ఇక్కడ వీఆర్ ఫైండింగ్, చూడండి ఇక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. x ఈజ్ ఈక్వల్ టు 1/8, 18 ప్లస్ y మైనస్ z, అండ్ అనదర్ y ఈజ్ ఈక్వల్ టు 1/5, 3 మైనస్ 2x ప్లస్ 2z, z ఈజ్ ఈక్వల్ టు 1/3, 6 ప్లస్ x ప్లస్ y. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టేక్ హౌ టు ఫైండ్ ది x వాల్యూ. యూ టేక్ పుట్టింగ్ y ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ z ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనిలో ఏం చేస్తారంటే మీరు x ప్లేస్లో y ప్లేస్లో z ప్లేస్లో 0 పెడితే మనకు x వాల్యూ అనేది మనకు 2.25 వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద x వాల్యూ. నెక్స్ట్ ఈ x వాల్యూ, నెక్స్ట్ z అనేది 0 వాల్యూ తీసుకొని వచ్చి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. మీకు ఏమొస్తుంది, మీకు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ z ప్లేస్లో 0 పెట్టాం, y వాల్యూ మైనస్ 0.3 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకు y వాల్యూ వచ్చేసింది, నెక్స్ట్ ఇక్కడ x వాల్యూ వచ్చింది. ఈ టూ వాల్యూస్ తీసుకొని వచ్చి ఇక్కడ ఇక్కడ x ప్లేస్లో y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే z వాల్యూ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. అది ఏంటిది 2.625. దిస్ ఈజ్ ద x వాల్యూ అండ్ y వాల్యూ అండ్ z వాల్యూ. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇటరేషన్ వాల్యూస్ అంటారు. ఏమంటారు ఇవి? ఫస్ట్ ఇటరేషన్. సో ఈ వాల్యూస్ రెండు కూడా, ఈ త్రీ వాల్యూస్ వీఆర్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్. ఫస్ట్ ఏం చేయాలి, ఈ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి, ఈ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఈ ఈక్వేషన్స్లో x ప్లస్లో x వాల్యూ, y ప్లస్లో y వాల్యూ, z ప్లస్లో z వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 18 అనేది వచ్చింది అనుకోండి ఆన్సరు. అప్పుడు ఇంకా ఆ ప్రాబ్లం అనేది అక్కడ స్టాప్ చేస్తారు. అలాగే దీనిలో సబ్స్టిట్యూట్ చేసినా నీకు 3 వచ్చింది అనుకో, స్టాప్ చేస్తారు. ఇక్కడ వీటిలో సబ్స్టిట్యూట్ చేసి మైనస్ 6 వచ్చింది అనుకోండి, స్టాప్ చేస్తారు. ఓకే, సో కాబట్టి మనకి ఒకవేళ ఇన్ కేస్ రాలేదనుకోండి, మనం ఆ వాల్యూస్ అనేది మనకి రాలేకపోతే యూ గో ఫర్ సెకండ్ ఇటరేషన్. సో సెకండ్ ఇటరేషన్కి వెళ్తారు. ఓకే, సో నెక్స్ట్ అనదర్ x వాల్యూ కనుక్కోవాలి. సో అనదర్ x వాల్యూ కనుక్కోవాలంటే ఆల్రెడీగా మీకు ఇక్కడ y వాల్యూ కనుక్కున్నావు, z వాల్యూ కనుక్కున్నావు కాబట్టి మైనస్ 0.3 అండ్ z ఈజ్ ఈక్వల్ టు 2.625. సో మనకి ఆల్రెడీగా మీకు ఈక్వేషన్స్ ఉంటాయి కదా, ఈ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మరి x వాల్యూ వచ్చేస్తుంది. x వాల్యూ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, చూడండి ఇక్కడ మనకు x వాల్యూ అనేది మనకు వచ్చేసింది, అంటే 1.8813 వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు x వాల్యూ, ఈ వాల్యూ తీసుకోండి x. నెక్స్ట్ ఆల్రెడీగా మనకు z అనేది 2.625 ఉంది కదా, ఈ వాల్యూ తీసుకొని వచ్చి మీరు మరి y ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే y వాల్యూ కావాలి కదా, దీనిలో సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు y వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఈ వాల్యూస్ తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే y వాల్యూ వచ్చేస్తుంది. అంటే ఏమి, ఆల్రెడీగా న్యూ వాల్యూ వచ్చింది కదా, ఇది x, ఇది నెక్స్ట్ z వాల్యూ, ఇది తీసుకొని వస్తే y వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ ఆల్రెడీగా ఇక్కడ x వాల్యూ, నెక్స్ట్ ఈ y వాల్యూ, ఈ రెండు తీసుకొని వచ్చి మనకి ఆ 2 వాల్యూస్ తీసుకొని వచ్చి ఇక్కడ z దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు z వాల్యూ వచ్చేస్తుంది. సో ఈ దోస్ వాల్యూస్ ఆర్ సెకండ్ ఇటరేషన్ వాల్యూస్ అంటారు. అంటే 1.8813 అంటే 0.9075, 2.9296 ఇవన్నీ కూడా సెకండ్ ఇటరేషన్ అంటారు. సో సెకండ్ ఇటరేషన్ చూడండి ఇక్కడ రాసుకున్నాం. ఓకే, మరి ఈ వాల్యూ తీసుకొని వచ్చి మన ఒరిజినల్ ఈక్వేషన్స్ ఉంటాయి కదా, మనకున్న ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. మరి ఇక్కడ చెక్ చేసుకుంటారు. పొందాక ప్రతి ఇటరేషన్ అయిపోతేనే దీన్ని చెక్ చేసుకోవాలి. 18 వచ్చిందా, ఓకే, 3 వచ్చిందా లేదా -6 వచ్చిందా,
ఒకవేళ ఇన్ కేసు వస్తే ఆ ప్రాబ్లం ఒక స్టాప్ చేయండి. ఓకే, రాలేదు కాబట్టి అగైన్ టు థర్డ్ ఇటరేషన్. సో థర్డ్ ఇటరేషన్కి వెళ్తాం. సో చూడండి, థర్డ్ ఇటరేషన్కి మళ్ళీ వెళ్తున్నాం. ఓకే, నెక్స్ట్ మరి ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే వై వాల్యూ, జెడ్ వాల్యూ తీసుకొని వచ్చి మళ్ళీ మనకి ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే వై వాల్యూ వచ్చేస్తుంది, అంటే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది మీకు 18 + 0.9075 ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ ఎక్స్ అనదర్ వాల్యూ వస్తుంది అనమాట. సో ఈ ఎక్స్ వాల్యూ నెక్స్ట్ ఈ జెడ్ వాల్యూ ఏదైతే ఉందో, ఈ జెడ్ వాల్యూ ఏదైతే ఉందో అది సబ్స్టిట్యూట్ చేస్తే వై దానిలో వై ఈక్వేషన్లో చేస్తే నెక్స్ట్ మీకు ఏమొస్తుంది, మీకు వై వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ న్యూ ఎక్స్ వాల్యూ, న్యూ వై వాల్యూ తీసుకొని వచ్చి వీటిలో సబ్స్టిట్యూట్ చేయండి. జెడ్ దీనిలో సబ్స్టిట్యూట్ చేసేస్తే జెడ్ వాల్యూ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద థర్డ్ ఇటరేషన్ అంటారు. సో ఎక్స్ వచ్చింది, వై వచ్చింది, జెడ్ వచ్చేసింది. మరి ఈ వాల్యూస్ ఆల్రెడీగా మీకు ఎలా విధంగా చెప్పాను, ఫస్ట్ ఇటరేషన్, సెకండ్ ఇటరేషన్ ఎలా చెప్పాను, ఈ వాల్యూస్ అన్ని తీసుకొని వచ్చి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 18 రైట్ సైడ్ ఉన్న వాల్యూ వచ్చేసింది అనుకోండి, అక్కడ స్టాప్ చేస్తారు. ఓకే, సో రాలేదు కాబట్టి ఫోర్త్ ఇటరేషన్కి వెళ్తున్నాం మరి. ఓకే, సో అగైన్ మరి అనదర్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి మరి ఇక్కడ వై వాల్యూ, జెడ్ వాల్యూస్ ఉంటాయి కదా, అగైన్ సబ్స్టిట్యూట్ హియర్. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ = 1.9979 వచ్చింది. నెక్స్ట్ జెడ్ వాల్యూ తీసుకొని వచ్చి వై ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, వై వాల్యూ వస్తుంది. ఓకే, సో 3 - 2 ఇంటూ ఇవన్నీ క్యాల్సిలో చేసుకోండి, +2 ఇంటూ చేస్తే 0.9968 వస్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ తెలిసింది. ఈ ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ, ఎక్స్ వాల్యూ న్యూ వాల్యూ వచ్చింది కదా 1.9979, ఇక్కడ వై వాల్యూ 0.9968 వచ్చింది కదా, ఈ 2 వాల్యూస్ తీసుకొని వచ్చి మరి సబ్స్టిట్యూట్ చేయండి, జెడ్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఫోర్త్ ఇటరేషన్ వాల్యూస్. ఓకే, ఎక్స్, వై, జెడ్. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూస్ తీసుకొని వచ్చి మనకు ఒరిజినల్ ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒకవేళ మనకు రైట్ సైడ్ వాల్యూ వస్తే ఓకే అటు ఆఫ్ చేస్తారు, లేదంటే అగైన్ టు గో ఫర్ ఫిఫ్త్ ఇటరేషన్. సో ఫిఫ్త్ ఇటరేషన్కి వెళ్ళండి. మరి ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ వై వాల్యూ, జెడ్ వాల్యూ తీసుకొని వచ్చి వాల్యూస్ తీసుకొని వచ్చి మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎక్స్ = న్యూ వాల్యూ 1.9998 వచ్చింది. సో మనకి ఎక్స్ వాల్యూ నెక్స్ట్ జెడ్ వాల్యూ తీసుకొని వచ్చి వై దాంట్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, సో మనకి ఏమొస్తుంది, మరి వై వాల్యూ వచ్చేస్తుంది. మస్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ నెక్స్ట్ వై వాల్యూ రెండు తీసుకొని వచ్చి జెడ్లో పెట్టేస్తే, అంటే జెడ్ ఈక్వేషన్లో పెడితే మనకు జెడ్కు న్యూ వాల్యూ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫిఫ్త్ ఇటరేషన్ వాల్యూస్. సో అగైన్ టు చెక్, మరి తీసుకెళ్ళి ఆ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఒకవేళ మనకి రైట్ సైడ్ వాల్యూ వస్తే ఓకే, రాలేకపోతే గో ఫర్ సిక్స్త్ ఇటరేషన్కి వెళ్తారు. మరి వై వాల్యూ, జెడ్ వాల్యూ ఉంటాయి కదా, ఇవి రెండు తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే మరి మీకు చూడండి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము, 2 వచ్చేసింది. ఎక్స్ = 2 అండ్ జెడ్ = 2 సబ్స్టిట్యూట్ చేసేస్తే నెక్స్ట్ వై వాల్యూ వచ్చేస్తుంది. అలాగే సిమిలర్లీ జెడ్ వాల్యూ కూడా అంతే, ఎక్స్ తెలుసు, వై తెలుసు, తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే రిమైనింగ్ సిక్స్త్ ఇటరేషన్ వాల్యూస్ వచ్చేస్తాయి అనమాట. సో ఎక్స్, వై, జెడ్. ఓకే, ఇప్పుడు మరి చెక్ చేస్తే చూడండి, ఆ ఈక్వేషన్లో చెక్ చేసామనుకో 2 కానీ ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ = 2, వై = ఇది, జెడ్ = 2.49, ఇది వై = 0.998 సబ్స్టిట్యూట్ చేసి 18 వచ్చేసింది చూడండి. సో 18 వచ్చేసింది కాబట్టి మనకి ఇక్కడ వాల్యూ ప్రాబ్లం అనేది స్టాప్ చేస్తే సరిపోతుంది అన్నమాట. దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ గాస్ సైడల్ మెథడ్. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఇక్కడ 4 వేరియబుల్స్ ఇచ్చాడు మనకు. ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ డామినేట్ అంటే x1 డామినేట్ చేసేది చూసుకోవాలి, సెకండ్ దానిలో x2 డామినేషన్, థర్డ్ దాంట్లో x3 డామినేషన్, ఇది x4 డామినేషన్ ఉంటుంది. సో దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఫైండింగ్ x1 వాల్యూ. సో ఈ ఆల్ దోస్ టర్మ్స్ ట్రాన్స్ఫర్ టు ద రైట్ సైడ్. ఓకే, ఇవన్నీ కూడా రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. చేస్తే నీకు x1 వాల్యూ మనకి ఇది వచ్చేసింది అనమాట. ఓకే, x1 = 1/10, 3 + 2x2, x3 + x4. x2 వాల్యూ 1/10, 15 + 2x1 + x3 + x4. x3 వాల్యూ 1/10, 27 + x1 + x2 + 2x4. x4 వాల్యూ వచ్చేసింది. సో ఈక్వేషన్ 5, 6, 7, 8. ఓకే, యూ ఫస్ట్ టేక్ x2 అండ్ x3 అండ్ x4 అనేటివి జీరోస్ తీసుకోండి. యూ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 5, అంటే ఈ ఈక్వేషన్లో ఫస్ట్ x1 కావాలి కదా, సో x2 ప్లస్లో, x3 ప్లస్లో, x4 ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుంది, 3/10 వస్తుంది. 3/10 అంటే ఏమనుకో 0.3 వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు x1 0.3 కదా, x1 0.3, నెక్స్ట్ వచ్చి x3 0, x4 0. సో కాబట్టి యూ టేక్ దిస్ యూఆర్ సబ్స్టిట్యూట్ హియర్. సో ఈక్వేషన్ 6లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు x2 వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ మనకు x2 వాల్యూ వచ్చి 1.56 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ x1 వాల్యూ తెలుసు, x2 వాల్యూ తెలుసు.
x3 x4 అనేది 0. సో 0 పెట్టేస్తే నీకు x3 వాల్యూ 2.886 వచ్చేసింది. సో x1 x2 x3 వచ్చేసాయి. సో ఈ x1 x2 x3 ఆల్ ద సబ్స్టిట్యూట్ ఇన్ x4 దలా సబ్స్టిట్యూట్ చేస్తారు. దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, మనకు x4 వాల్యూ వచ్చేస్తుంది. x1 ప్లస్లో x1, x2 ప్లస్లో x2, x3 ప్లస్లో x3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆ రిమైనింగ్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద అవర్ వాల్యూస్ ఆఫ్ ఫస్ట్ ఇటరేషన్. ఓకే, సో ఫస్ట్ ఇటరేషన్ వాల్యూస్ వచ్చాయి కదా మనకు, ఇవి వచ్చేసాయి x1 x2 x3 x4. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇవన్నీ తీసుకొని వచ్చి మరి అగైన్ టు యువర్ సబ్స్టిట్యూట్ గివెన్ ఈక్వేషన్స్. సో ఈ ఈక్వేషన్స్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఏదో ఒక ఈక్వేషన్లో. మనకు 3 వచ్చింది అనుకో, ఇక్కడ స్టాప్ చేస్తారు. వాళ్ళు రాలేకపోతే అగైన్ టు గో ఫర్ సెకండ్ ఇటరేషన్. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఇటరేషన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్. ఆల్రెడీగా మనకు x2 వాల్యూ 1.56 వచ్చింది, x3 = 2.886. అంటే ఈ వాల్యూస్ ఏవైతే వచ్చాయో ఈ వాల్యూసే తీసుకుంటాము. x1 కనుక్కోవాలి, మరి న్యూ x1 వాల్యూ కనుక్కోవాలి కాబట్టి సో ఈ వాల్యూ తీసుకొని వచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఓకే, ఈ వాల్యూస్ తీసుకొని వచ్చి సబ్స్టిట్యూట్ చేసేసేయండి. సో x1 x2 x3 వచ్చేస్తాయి. ఓకే, సో x1 వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ అలాగే x2 వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో x1 ఇది 0.8869, x3 2.886, x4 వచ్చి -0.1368. ఓకే, నెక్స్ట్ అలాగే సిమిలర్లీ x2 వాల్యూ కూడా మనకి కావాలి కాబట్టి నెక్స్ట్ x1 మనకు న్యూ వాల్యూ వచ్చింది కదా 0.8869. ఆల్రెడీగా మీకు x3 వాల్యూ తెలుసు, x4 వాల్యూ తెలుసు, అవి సబ్స్టిట్యూట్ చేసేసేయండి. అప్పుడు x3 వాల్యూ వచ్చేస్తుంది, x2 వస్తుంది. తర్వాత x3 కావాలి కాబట్టి మనకు న్యూ వాల్యూ వచ్చింది కదా x2, ఆ వాల్యూ న్యూ వాల్యూ x1 వచ్చింది కాబట్టి అది, అలాగే ఓల్డ్ వాల్యూ x4 ఫస్ట్ ఇటరేషన్లో వచ్చిన ఓల్డ్ వాల్యూ ఉందో అవి తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు x3 వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద x1 x2 x3. ఓకే, x4 కూడా అలాగే ఈ వాల్యూస్ అన్ని x1 x2 x3 అన్ని తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే x4 వచ్చేస్తుంది, x1 x2 x3 x4. ఓకే, నెక్స్ట్ యూ గో ఫర్ థర్డ్ ఇటరేషన్ మరి చెక్ చేస్తారు, రాలేకపోతే అగైన్ గో ఫర్ అనదర్ ఇటరేషన్. సో x2 వాల్యూ x3 వాల్యూ x4. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారు, x2 వాల్యూ x3 వాల్యూ x4 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, x1 వాల్యూ వచ్చేస్తుంది మనకు. ఓకే, x1 వాల్యూ చూడండి 0.9834 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ x1 వాల్యూ ఆల్రెడీగా మనకు x2 x3 వాల్యూ x4 వాల్యూ తీసుకొని వచ్చి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే నీకు x2 వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే x1 వచ్చింది, x2 వచ్చేసింది. నెక్స్ట్ x4 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్స్లో నీకు x3 వాల్యూ వచ్చేస్తుంది, 10 = 2.994. ఓకే, వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే x4 కావాలంటే మరి x2 x1 x2 x3 తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే x4 న్యూ వాల్యూ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద థర్డ్ ఇటరేషన్ వాల్యూస్. యు గో ఫర్ ఫోర్త్ ఇటరేషన్. అలాగే ఈ వాల్యూస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత అగైన్ ఫర్ ద ఫోర్త్ ఇటరేషన్ వాల్యూస్. సో x1 x2 x3 x2 = 1 పాయింట్, ఇది x3 x4 ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. x1 = 3 + 2 × 1.9899 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనకు x1 న్యూ వాల్యూ వచ్చేస్తుంది, మరి అగైన్ 0.9968. నెక్స్ట్ x3 వాల్యూ ఆల్రెడీ ఓల్డ్ వాల్యూస్ ఉండే కదా ఇక్కడ x3ను, నెక్స్ట్ x4 సబ్స్టిట్యూట్ చేసి x2 వచ్చేస్తుంది. x2 న్యూ వాల్యూ, నెక్స్ట్ x1 న్యూ వాల్యూ, నెక్స్ట్ ఓల్డ్ వాల్యూస్ ఉంటాయి కదా x4 అవి సబ్స్టిట్యూట్ చేస్తే x3 వచ్చేస్తుంది మనకు. ఓకే, ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే మనకు వాల్యూస్ మరి x1 x2 x3 తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి x4 కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇది ఈ వాల్యూస్ తీసుకొచ్చి మనం ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, మనకు వాల్యూ వచ్చేస్తే ఓకే, రాలేకపోతే గో ఫర్ ఫిఫ్త్ ఇటరేషన్కి వెళ్తున్నాం. ఓకే, ఫిఫ్త్ ఇటరేషన్లో మనకి ఓల్డ్ వాల్యూస్ x1 x2 x3 x4 ఉండే కదా, ఈ వాల్యూస్ x1 ఈక్వేషన్ ఏదైతే ఉందో x1 ఈక్వేషన్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఫిఫ్త్ ఈక్వేషన్ ఉంది కదా మనకి స్టార్టింగ్లో, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు x1 వాల్యూ వస్తుంది. అలాగే x1 వచ్చేసిన తర్వాత x1 x3 x4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు x2 వాల్యూస్ వస్తాయి. అంటే ఈ వాల్యూసే తీసుకోవాలి, మీరు పై వాల్యూకి వెళ్ళకూడదు. ఓకే, ఫిఫ్త్ ఇటరేషన్లో వచ్చిన వాల్యూస్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తాం, ఫోర్త్ ఇటరేషన్లో తీసుకొని వచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే ఫిఫ్త్ ఇటరేషన్ వస్తాయి. ఓకే, ఈ గో ఫర్ అగైన్ x1 x2 x4 తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ రిమైనింగ్ వస్తాయి. ఓకే,
సో మనకి x1 x2 x3 ఓకే, x4 x1 x2 x3 x4. నెక్స్ట్ అలాగే సిక్స్త్ ఇటరేషన్ ఓకే, x2 ఈజ్వల్ టు 1 x3 x4 ఓకే, x1 ఈజ్వల్ టు 3 + 2 ఇంటూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, మనకు ఇది వచ్చేస్తుంది. పుట్టింగ్ x1 x3 x4 మరి x1 x3 x4 సబ్స్టిట్యూట్ చేసి x2 వస్తుంది. ఈ x2 వాల్యూ నెక్స్ట్ ఇది ఆల్రెడీగా వచ్చిన x1 వాల్యూ తీసుకొని వచ్చి సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఓకే, సో రిమైనింగ్ మనకు x3 వస్తుంది. సో ఇక్కడ న్యూ x3ను x1 అండ్ x2 ఈ న్యూ వాల్యూస్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి x4 అనేది వస్తుంది అనమాట. దోస్ ఆర్ అవర్ వాల్యూస్ ఫర్ ద ఇటరేషన్ ఓకే. ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇవి మీరు ట్రై చేయండి ఓకే. ఈ వాల్యూస్ దీనిలో x1 కనుక్కోండి, x1 ఈజ్వల్ టు ఏమొస్తుంది 20 - 2x2 - 4x3/9, దీనిలో x1 వస్తుంది, దీనిలో x2, దీనిలో x3 కనుక్కోండి. సేమ్ అలాగే చెక్ చేసుకుంటూ వచ్చేస్తారు, మీకు ఆన్సర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకుని ట్రై చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి ఓకే. ఇది గాస్ జాయిడల్ ఇటరేషన్ మెథడ్ అంటే ఈ విధంగా చేసుకోవాలి ఓకే. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ జాకోబీ మెథడ్ కూడా సిమిలర్గా అలాగే ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి జాకోబీ మెథడ్ కూడా అలాగే ఉంటుంది, ఇక్కడ డామినేట్ 5 చేస్తుంది, డామినేట్ 9 చేస్తుంది, ఇక్కడ 7 చేస్తుంది. కాబట్టి వీటిలో x1 వాల్యూ కనుక్కోండి, కోఎఫిషియంట్ ఏదైతే ఎక్కువ ఉంటుందో దాని వాల్యూ కనుక్కోవాలి, అంటే x1 వాల్యూ కనుక్కోండి. దీనిలో 9 కదా హైయెస్ట్ వాల్యూ, కాబట్టి x2 వాల్యూ కనుక్కున్నాం. దీనిలో 7 అంటే x3 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సో జాకోబీ మెథడ్లో సింపుల్గా మీరు ఏం లేదు, సింపుల్ మెథడ్ ఇది, దానికన్నా ఈజీగా ఉంటుంది. కాబట్టి చూడు x1 కనుక్కున్నామా, x2 కనుక్కున్నామా, x3 కనుక్కున్నాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ 3 ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, ఈ x1 ఈజ్వల్ టు 0, x2 ఈజ్వల్ టు 0, x3 ఈజ్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ వీటిలో ఎక్కడ x1 ఉంటే అక్కడ 0 పెట్టండి. అంటే ఈ x1 దీనిలో అవసరం లేదు, ఈ x1లో ఏం చేస్తారంటే x2 ప్లేస్లో 0, x3 ప్లేస్లో 0 పెట్టండి. అప్పుడు x1 ఈజ్వల్ టు -1/5 వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారు, x1 వాల్యూ 0, నెక్స్ట్ x3 వాల్యూ 0 పెట్టండి ఓకే, అప్పుడు x2 వచ్చేస్తుంది. అలాగే x3 కావాలంటే x1 ప్లేస్లో 0, x2 ప్లస్ 0 పెట్టండి, మీకు ఇక -0.20 x1, ఇది x2, ఇది x3 వచ్చింది ఓకే. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ మనకు గుర్తుంచుకోండి, మరి x1 కనుక్కోవాలి, అలాగే న్యూ వాల్యూ కనుక్కోవాలంటే నీకు చూడండి ఇక్కడ మనకు న్యూ వాల్యూ కనుక్కోవాలంటే ఈ 2 వాల్యూస్ తీసుకొని వచ్చి మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అంటే x2 x3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే మరి న్యూ x1 వస్తుంది. అలాగే ఇక్కడ x1 వాల్యూ నెక్స్ట్ x3 వాల్యూ అంటే ఏమి, న్యూ వాల్యూ కాకుండా ఆల్రెడీగా మనకి ఈడు వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ నెక్స్ట్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకో ఇక్కడ x2 వచ్చేస్తుంది ఓకే. నెక్స్ట్ x3 వాల్యూ కావాలంటే నీకు ఈ 2 వాల్యూస్ తీసుకొని వచ్చి మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అనదర్ న్యూ x3 వాల్యూ వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇది ఓకే, ఇలా వచ్చేస్తాయి మనకు x1 x2 ఓకే. అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తాం, తర్వాత వచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. మరి ఈ 3 ఈక్వేషన్స్లో మళ్ళీ 3 వాల్యూస్ వస్తాయి కదా మనకు, ఆ 3 వాల్యూస్ మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, అట్లాగా చేసుకుంటూ వెళ్తాం అనమాట. అదే జాకోబీ మెథడ్ అంటే 1 ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తే మనకి ఇలా టేబుల్ వస్తుంది. ఇది ఫస్ట్ ఇటరేషను, ఇది సెకండ్ ఇటరేషను, థర్డ్ ఇటరేషను, ఇక ఫస్ట్ ఇటరేషన్లో ఇవి వచ్చాయి. ఫస్ట్ ఇటరేషన్ ఏమి, ఇగో ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ రాసుకున్నాం. సెకండ్ ఇటరేషన్ అంటే మనకు ఆ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఈక్వేషన్స్ ఇవే కదా. సో ఇప్పుడు x1 కావాలనుకోండి, x1 కావాలంటే ఏమి, ఇక 0.222, x3 వాల్యూ 0.429 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఇక్కడ x1 వాల్యూ వచ్చేస్తుంది. ఇగో సెకండ్ ఇటరేషన్ ఈ వాల్యూ వచ్చేస్తుంది ఓకే. నెక్స్ట్ మీకు ఏం కావాలి, x2 వాల్యూ కావాలా. x2 వాల్యూ కావాలంటే ఏం చేస్తారు మీరు, మీకు ఆల్రెడీగా ఇక్కడ వచ్చాయి కదా మనకి x2 కావాలంటే ఈ వాల్యూ సెకండ్ x2లో పెట్టేయండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఏం చేస్తారంటే ఇక్కడ x2 వాల్యూ వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ x3 కావాలంటే సిమిలర్గా మీరు అదే విధంగా తీసుకొని వచ్చి సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుంది మీకు, సో ఈ విధంగా వచ్చేస్తాయి, x3 వాల్యూ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏం కావాలి మనకు, మరి న్యూ థర్డ్ ఇటరేషన్కి వెళ్తున్నారు. థర్డ్ ఇటరేషన్ అంటే మనకు ఆల్రెడీగా ఇక్కడ వచ్చాయి కదా వాల్యూస్, మనకి ఏమిది, దిస్ ఈజ్ ద x1, ఇది x2 x3. మళ్ళీ x1 కావాలంటే ఏం చేస్తారు, 0.203 అండ్ -0.517
ఈ 2 వాల్యూస్ తీసుకొని వచ్చి మీరు ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, నీకు అప్పుడు x1 వస్తుంది. నెక్స్ట్ మీకు x2 వాల్యూ కావాలి. x2 వాల్యూ కావాలంటే ఏం చేస్తారు మీరు, నెక్స్ట్ ఈ 2 వాల్యూస్ తీసుకోవచ్చు, ఇది తీసుకొని వచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ ఏమొస్తుంది మీకు x2 వచ్చేస్తుంది. నెక్స్ట్ x3 వాల్యూ కావాలంటే ఏం చేస్తారు, ఇక్కడ x1 x2 ఇక్కడ మనకు ఆల్రెడీగా వచ్చిన x1 x2 ఉండే కదా, x1 x2 అంటే x1 ఈ x2 ఇవి రెండు తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్లో రిమైనింగ్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఇలాగ సిమిలర్గా చేసుకుంటూ వెళ్తే మనకు ఫైనల్గా మనకు వాల్యూస్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్తారు. లాస్ట్లో ఈ వాల్యూస్ అనేటివి కూడా ఇది x1 x2 x3 ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒరిజినల్ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ దీనిలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, x1 x2 x3 ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తే -1 వచ్చింది అనుకోండి, అక్కడ స్టాప్ చేస్తారు. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 2 వచ్చింది అనుకోండి, అక్కడ స్టాప్ చేస్తారు. దీనిలో సబ్స్టిట్యూట్ చేసిన 3 వచ్చింది అనుకోండి, అక్కడ స్టాప్ చేస్తారు అనమాట. ఇది జాకోబియన్ చేసే మెథడ్. ఓకే, సిమిలర్లీ యూ సీ ద అనదర్ మెథడ్, సేమ్ అదే జాకోబీ మెథడ్. ఇంకో ప్రాబ్లం 5x1 - 2x3. ఓకే చూడండి, ఇక్కడ మనకు 5x1 - 2x2 + 3x1 = -1, -3x1 + 9x2 + xn = 2. ఓకే, దీనిలో డామినేట్ x1 కాబట్టి x1 వాల్యూ కనుక్కోండి, దీనిలో 9 అంటే x2 వాల్యూ కనుక్కోండి, దీనిలో x3 వాల్యూ కనుక్కున్నాం. అగైన్ యూ టేక్ ఇనీషియల్ స్టేజ్ అంటే ఫస్ట్ ఇటరేషన్కి x1 = 0, x2 = 0, x3 = 0. సో వీటిలో x2 ప్లేస్లో 0, x3 ప్లేస్లో 0 పెడితే x1 వచ్చి మీకు -0.200 వస్తుంది. x2 వాల్యూ కావాలంటే ఇక్కడ x1 ప్లేస్లో 0, x3 ప్లేస్లో 0 పెట్టండి. అంతేగాని ఈ వాల్యూ తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయకండి. జాకోబీ మెథడ్ కాదు, గాస్ సైడల్ మెథడ్ అవుతుంది. సో కాబట్టి ఈ వాల్యూ తీసుకొని వచ్చి అవసరం లేదు, ఇక్కడ 0 పెట్టండి, x2 వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ x1 ప్లేస్లో 0, x2 ప్లస్ 0 పెడితే x3 వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా అలాగే ఇటరేషన్ ఫస్ట్ కేజ్ కూడా 0 సరి చేస్తే ఫస్ట్ ఇటరేషన్ వాల్యూస్ వచ్చేసాయి మనకి, ఈ వాల్యూస్ వచ్చేసాయి మనకు. ఓకే, ఈ వాల్యూస్ వచ్చేసాయి. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్ కావాలంటే అగైన్ యూ టేక్ దిస్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు x1 వాల్యూ కావాలనుకోండి, ఈ వాల్యూ తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, x1 వచ్చేస్తుంది. x2 కావాలనుకోండి, నెక్స్ట్ ఈ వాల్యూ తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, x2 వచ్చేస్తుంది. నెక్స్ట్ x3 కావాలనుకోండి, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, రిమైనింగ్ వాల్యూస్ వస్తాయి. ఇది థర్డ్ ఇటరేషన్ అనమాట, అట్లా సిమిలర్లీ చేసుకుంటూ వెళ్తే మనకు ఈ వాల్యూస్ ఈ 3 వాల్యూస్ x1 x2 x3 తీసుకొని వచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఆ వాల్యూ వచ్చేసింది అనుకోండి, ఇక్కడ -1 ప్రాబ్లం అక్కడికి స్టాప్ చేస్తారనమాట. దిస్ ఈజ్ ద జాకోబీ మెథడ్. ఓకే, సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ గో ఫర్ ఇటరేషన్ మెథడ్. ఓకే, టుమారో ఐ విల్ గో ఫర్ ద ఇటరేషన్ మెథడ్. రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మెథడ్ అయిపోతే మనకి టోటల్గా థర్డ్ యూనిట్ కంప్లీట్ అయినట్టే. ఓకే, టుమారో ఐ విల్ డిస్కస్. దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.